మిత్రులందరికీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, కిందటి సంచికలో భగవద్గీతలోని ఒక శ్లోకానికి బాబా నానాసాహెబ్ చందోర్కర్కు అర్థాన్ని చక్కగా బోధించి అతడి పాండిత్య గర్వాన్ని ఏ విధంగా అణిచివేశారో తెలుసుకున్నాం. ఈరోజు బాబా అనుగ్రహాన్ని పొందిన మరొక భక్తుడు బాలాసాహెబ్ దేవ్ అనే వ్యక్తి కథ చెప్పుకుందాం. దహన్లో బాలాసాహెబ్ దేవ్ మమల్తదారుగా పనిచేస్తున్నాడు. ఇతడి నిష్ఠాపరుడైన సాయి భక్తుడు. దేవ్ తల్లి అందరికీ శుభం కలగాలని ఎంతో నిష్ఠగా ఎన్నో వ్రతాలు ఆచరించేది. ఆవిడ అనేక వ్రతాలు ఆచరించింది. ఇక ఉద్వాపన చేసుకోవడం మిగిలింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్వాపన చేయాలి. లేకపోతే అసంపూర్ణంగా చేసిన వ్రతానికి ఫలితం దక్కదు. దీని ఉద్వాపనకు దేవుకు 100-200 మంది బ్రాహ్మణులకు భోజనానికి ఆహ్వానించవలసి వచ్చింది. ఉద్వాపనకు ఒక తిథిని నిర్ణయించుకుని ఉద్వాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు దేవు. బాబా, మీరు రాకపోతే ఈ ఉద్వాపన పూర్తి కాదు. నా ఈ ప్రార్థనను మన్నిస్తే కృతజ్ఞుడై ఉంటాను. నేను ప్రభుత్వోద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలి అని తపన పడుతున్నాను. మీకు ఇదంతా తెలుసు. దహన్ నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేక ఈ ఆహ్వానాన్ని పంపుతున్నాను. మీరు తప్పక ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాపు సాహెబ్ జోగ్ ఈ ఉత్తరం మొత్తం బాబాకు చదివి వినిపించాడు. దేవి యొక్క కార్యాన్ని చక్కగా పూర్తయ్యేలా చూడండి బాబా అని కూడా ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో దేవి పంపిన ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నా గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ ఏ విధమైన వాహనాలు అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం అక్కడ ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని దేవుకు ఉత్తరం రాయి. అతను సంతోషిస్తాడు అని చెప్పారు బాబా. బాబా చెప్పిన దాన్ని అంతటినీ జోగు దేవుకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవుకు తెలుసు. ఎంతో ఆనందించాడు. బాబా తన గృహానికి శుభకార్య నిమిత్తం తప్పక వస్తారని విశ్వాసం అతనికి. అయితే అనుభవానికి వచ్చే రోజు ఒక సుదినం. బాబా ఎప్పుడు షిరిడీలోనే ఉంటారు. ఆయన అప్పుడప్పుడు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు 6 నెలలకోసారి 3 గ్రామాలకు అరుదుగా వెళుతూ ఉంటారు. రహతా, రుయి లేక నీమ్గాం ఆ గ్రామాలు. మిగతా కాలం అంతా బాబా ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఆ 3 గ్రామాలు దాటి బాబా ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. దహన్లో ఇంత దూరాన ఉన్న నా వద్దకు బాబా ఎలా వస్తారు అని కూడా అనుకున్నాడు. అతనికి తెలుసు బాబా పూర్ణ లీలావతారి. ఇచ్చా మాత్రంతో స్వచ్ఛందంగా ఎక్కడికైనా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కోసం మాత్రమే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం రెండు ఆకాశానికి కూడా తెలియవు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలిక లగోచరం. స్థిరచరాల్లో సర్వే సర్వత్రా నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడికైనా ప్రకటమవుతారు. ఏ రూపంలో అయినా వచ్చి తన వాగ్దాన్ని పాలించుకుంటారు అనుకున్నాడు దేవ్. ఉద్వాపనకు కొద్ది రోజుల ముందుగా ఒక బెంగాలీ సన్యాసి గో సంరక్షణకై నిధులు వసూలు చేస్తూ దహన్ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి వెళ్ళి మమల్తదార్ దేవుని కలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేసుకోమని చెప్పాడు. అంతలో దేవే అక్కడికి వచ్చాడు.
స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాడు. ఇద్దరూ అక్కడే మాట్లాడుకున్నారు. అతను వచ్చిన పని విని దేవు అన్నాడు, ఊళ్ళో ఏదో ఒక మరో కార్యం కోసం చందాలు వసూలు చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడే తయారు చేయడం బాగుండదు. మీరు 2 లేక 3 మాసాల తర్వాత రండి. ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు అని చెప్పాడు. ఈ మాటలు విని సన్యాసి వెళ్ళిపోయాడు. 1 నెల తర్వాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి ఉదయం 10 గంటలకు దేవుగారి ఇంటి ముందు దిగాడు. అతను ఒకసారి వచ్చి ఉండటం వల్ల చందాల కోసం వచ్చాడేమో అని దేవు అనుకున్నాడు. ఉద్యాపన సందర్భానికి కావాల్సిన పనుల్లో దేవు నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు వచ్చిన సన్యాసి తాను చందాల కోసం రాలేదని భోజనం కోసం వచ్చానని చెప్పాడు. అదేనా దేవు సంతోషించి, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే అని ఆహ్వానించాడు. అప్పుడు సన్యాసి, నేను మరి 2 వ్యక్తులతో కూడా ఉన్నాను అన్నాడు. దేవు మంచిది, చాలా సంతోషం, వారితో కూడా రండి అన్నాడు. అయితే భోజనానికి ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండటం వల్ల వారి కొరకు టాంగా ఎక్కడికి పంపించాలి అని అడిగాడు దేవు. సన్యాసి తన కోసం ఎవరిని ఎక్కడికి పంపవలసిన అవసరం లేదని, తామే స్వయంగా వస్తామని తెలియజేశాడు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాడు. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సందర్భంలో పాల్గొని భోజనం చేసి పిమ్మటి వెళ్ళిపోయారు. ఉద్యాపన కాగానే దేవుగారు బాబుసాహెబ్ జోగ్కు ఉత్తరం రాశాడు. అందులో బాబా తన మాట తప్పారని ఆక్షేపించాడు. జోగు ఉత్తరం తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తెరకముందే బాబా అన్నారు, వాగ్దానం చేసి దగా చేశాను అంటున్నాడు కదా దేవ్. ఇద్దరితో కూడా నేను సందర్భానికి హాజరయ్యాను, కానీ అతను నన్ను పోల్చుకోలేకపోయాడు. అటువంటి వాడు నన్ను పిలవడం ఎందుకు? సన్యాసి చందాల కొరకు వచ్చానని అనుకున్నాడు. అతని అనుమానాన్ని తొలగించడానికి మరిద్దరితో వచ్చానని కూడా చెప్పాను. ముగ్గురు సరిగ్గా అతను చెప్పిన సమయానికి వెళ్ళి సందర్భంలో పాల్గొనలేదా, భోజనం చేయలేదా? నా మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలైనా విడుస్తాను. నా మాటలు నేను ఎప్పుడు పొలి చేయను అని రాయి అన్నారు. బాబా చెప్పిన జవాబుకు జోగ్ హృదయంలో ఆనందం పొంగింది. బాబా చెప్పిందంతా దేవుగారికి ఉత్తరం రాశాడు జోగ్. దాన్ని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు వచ్చాయి. అనవసరంగా బాబా నిందించడానికి బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. బాబాకు మనసులో క్షమార్పణలు చెప్పుకున్నాడు. బాబా వచ్చిన వృధా కాదు. అతని ఆనందానికి అవధులు లేవు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. బాబా వచ్చారు, కానీ నేను గుర్తించలేకపోయాను. పైగా ఆయన దూషించాను. నా బతుకు వ్యర్థం అని మనసులో ఎంతో బాధపడ్డాడు. తన ప్రవర్తనకు లజ్జితుడయ్యాడు. బాబా మహిమ అపారం. బాబాని తెలుసుకోగలమని ఎవరైనా దురభిమానంగా అనుకుంటే అది సిగ్గుచేటు. సత్పురుషుల పద్ధతి ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలు వాళ్ళు చేసి చూపిస్తారు. భక్తుల గృహాల్లో కార్యాలను, ప్రణాళికలను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను వీళ్ళు చక్కగా దగ్గర ఉండి ఊహించిన విధంగా జరిపిస్తారు. వారు సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దాన్ని ఇస్తుంది, కల్పవృక్షం మనసు కల్పించిన దాన్ని ఇస్తుంది, కామధేను కోరుకున్న దాన్ని ఇస్తుంది,
సద్గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానించబడిన బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఏ రూపంలో ఎప్పుడు ఏ విధంగా భక్తుల్ని అనుగ్రహిస్తారో మనం చెప్పలేం. భక్తులు కనుక సంపూర్ణంగా సద్గురువుని శరణు వేడినట్లయితే వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యాలను స్వయంగా నెరవేర్చేట్లకు చూస్తారు అనడానికి ఈ కథ ఒక ఉదాహరణ. మిత్రులారా, ఇది ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలీలలు. విన్నారు కదా. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. నమస్తే, సెలవు.